హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజైతే నేను మా మావయ్య వాళ్ళ కూతురు బెట్రోతల్ సెరమనీకైతే వెళ్తున్నా అనమాట. నేను ఈ ఫ్రాక్ ఏదైతే ఉందో శారీతో స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఓవరాల్ కొంచెం పట్టులాగా వచ్చిందని ఐ వెంట్ ఫర్ మినిమమ్ గోల్డ్ జ్యువెలరీ. ఫర్ ఇయర్ రింగ్స్ నేను ఈ చిన్న జుమ్కాస్ తీసుకున్నా. అండ్ ఫర్ హ్యాండ్స్ యాజ్ యూజువల్ మై వాచ్ అండ్ దిస్ బ్రేస్లెట్. అండ్ నెక్ ఏరియాకి వచ్చేసి ఐ థాట్ ఐ లీవ్ ఇట్ మినిమల్, అంటే లైక్ హెవీ వెళ్ళకుండా జస్ట్ నార్మల్ నా చైన్‌తో స్టైల్ చేశాను. అండ్ ఇలాంటి ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడే మా డ్యాడీ ఎక్కువ గుర్తొస్తారనమాట. సో అండ్ ఆల్సో ఐ వాంట్ టు మెన్షన్ సంథింగ్. రీసెంట్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చూసాను వేర్ ఇట్ సెడ్ థాట్ డు నాట్ అటెండ్ ఎనీ ఫ్యామిలీ ఫంక్షన్ ఇఫ్ యూ ఆర్ అన్‌మ్యారీడ్ ఆర్ అన్‌ఎంప్లాయిడ్ అని. నేను ఆ ఫ్రేజ్‌ని ఏదైతే ఉందో అది రీరైట్ చేస్తే బెస్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ అన్‌మ్యారీడ్ ఆర్ అన్‌ఎంప్లాయిడ్, దాని వెనుక మీకు కొంచెం సర్టెన్ రీజన్స్ ఉంటాయి సో థాట్ యూ కెన్ ఆన్సర్ బ్యాక్. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి వేర్ యూ కెనాట్ టాక్ బ్యాక్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మా ఫాదర్ చనిపోయారు అండ్ ఇట్స్ బీన్ లైక్ 7 మంత్స్. సో మేమేమైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌కి గానీ ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి గానీ వెళ్ళినప్పుడు దేర్ బీ సమ్ సర్టెన్ పీపుల్ వేర్ వాళ్ళు మాట్లాడింది ఎలా ఉంటదంటే మిమ్మల్ని ఎమోషనల్‌గా డౌన్ చేసినట్టు ఉంటదనమాట. వాళ్ళని ఇంటెన్షనల్‌గా గుర్తు చేస్తారో లేదో నాకు తెలియదు గానీ, అది నాకు చాలా డిస్టర్బింగ్‌గా అనిపించిందనమాట. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు పీపుల్ లైక్ దోస్ ఈజ్, మీరు ఒకవేళ మాట్లాడితే ఎమోషనల్‌గా సపోర్ట్ చేసినట్టు, వాళ్ళని ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా చేసే విధంగా మాట్లాడండి. లేదా ఐ థింక్ యూ షుడ్ జస్ట్ వాక్ అవే.